అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి విద్యా సంస్థలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది తప్పనిసరిగా నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే మరి పాఠశాల విభాగము అధికారులచే సూచించబడిన తేదీలలో వారు ఇచ్చిన ఎజెండా ప్రకారము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో అయితే వారికి వీలైన టైంలో మరి ఆ మంత్ ఎండింగ్లో కానీ చివరి వారంలో కానీ వారు ఈ సమావేశాలను నిర్వహిస్తుంటారు. మరి పాఠశాల విద్యాభివృద్ధికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి గవర్నమెంట్ పాఠశాలలో అన్నిట్లోనూ ప్రతి నెలలో 3వ శనివారం ఈ సమావేశాలను నిర్వహించాలని ఆదేశించి మరి ఆ రోజు ఏ అంశాలపై మరి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించాలి అనే ఎజెండా కూడా తయారు చేసి వారికి వెల్లడించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి ప్రధానోపాధ్యాయులు ముందుగానే 2 రోజుల ముందుగానే మరి తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాన్ని పంపించాలి. అందులో తేదీ, సమయము, ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది తప్పనిసరిగా తెలియజేసి ఆహ్వానించాలి. వచ్చిన తల్లిదండ్రులను వారిని మరి ఆహ్వానించి ఏ రూమ్లో మనం నిర్వహిస్తామో ఈ కార్యక్రమాల్లో దానిలో సాధారణంగా కూర్చోపెట్టి వారిని మరి రిజిస్టర్లో వచ్చినట్లుగా ఉపస్థితి అయినట్టుగా సంతకాన్ని చేయించవలసి ఉంది. అంతేకాకుండా ఈ ఎజెండా ప్రకారం నిర్వహించే ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ కూడా తప్పనిసరిగా మనం నమోదు చేయాలి. చివరి లోపల అందరి సంతకాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇది విద్యా సంవత్సరం ఆరంభంలోనైతే మరి ఈ సభలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు మరి గత సంవత్సరం అదే హై స్కూల్ అయితే 10వ తరగతి విద్యార్థుల రిజల్ట్స్, మరి ఈ విద్యా సంవత్సరం లోపల చేపట్టవలసిన కార్యక్రమాలు, ఉచిత యూనిఫామ్స్, ఉచిత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత మధ్యాహ్న భోజనం మెను, దాని తర్వాత ఈ సంవత్సరము టార్గెట్స్, ఎన్రోల్మెంట్ టార్గెట్స్, మరి డ్రాప్అవుట్స్ ఏ విధంగా నిర్మూలించాలి అనే అంశంపై మరి చర్చిస్తారు. అలాగే బడిబాట గురించి కూడా చర్చిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ చర్చించి మరి తల్లిదండ్రులకు కూలంకషంగా ఈ విషయాల మీద అవగాహన కలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి నెల ఈ సమావేశాన్ని 3వ శనివారం నిర్వహిస్తూ ఆ ఎజెండాలకు అనుగుణంగా ఆ నెలలో నిర్వహించబడుతున్న విద్యా కార్యక్రమాలన్నింటినీ తల్లిదండ్రులకు తెలియజేసి వారి యొక్క సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు. మరి ఈ సమావేశాలు అకాడమిక్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు నిర్వహిస్తుంటారు. ప్రతి నెల మరి నిర్వహించే పరీక్షలు, ప్రారంభ పరీక్ష, తర్వాత అంత్య పరీక్ష, వాటి రిజల్ట్స్, ఏ విద్యార్థి యొక్క స్థాయి ఎలా ఉంది, ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకు తెలియజేస్తూ మరి ఆ విద్యార్థులపై శ్రద్ధ కూడా ఇంటి దగ్గర వహించాలని వారు సూచిస్తారు. అంతేకాకుండా FA1, FA2, FA3, FA4, SA1, SA2 పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన రిజల్ట్స్ను కూడా మరి ఆ నెలల లోపల ప్రకటించి విద్యార్థుల స్థాయిలను మరి వారి తల్లిదండ్రులకు తెలియజేసి మరి ఏ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడో అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంటారు. ఈ విషయాలన్నీ తెలియజేయటం వల్ల తల్లిదండ్రులకు కూడా వారి యొక్క పిల్లల విద్యా
విషయాల లోపల ఏ విధంగా ఉన్నారనే తెలియజేసుకుంటూ ఉపాధ్యాయులకు కూడా వారి యొక్క విన్నపాలను, వారి యొక్క సమస్యలను కూడా తెలియజేసే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మరి ప్రభుత్వం వారు ప్రతి నెల మరి విద్యకు సంబంధించిన విషయాలు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా బడిబాట కార్యక్రమే కానీ, ప్రారంభ పరీక్ష, అంత్య పరీక్ష కానీ, మరి అపార్ నమోదు కానీ, ఇదివరకు పెన్ అనేది ఒకటి ఉంది, దాన్ని నమోదు చేసేవారు. ఆ విషయాలు, తర్వాత వైజ్ఞానిక ప్రదర్శనలు, నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్స్ 8వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్టులు కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏ విధంగా మరి అప్లోడ్ చేయటం కానీ, ఈ విషయాలన్నింటినీ ఈ సమావేశాల లోపల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ద్వారా మరి తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా జాతీయ పండుగలకు ఏ విధంగా నిర్వహించాలి, మరి కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి. మహిళా దినోత్సవము, తర్వాత బాలల దినోత్సవము, తర్వాత వికలాంగుల దినోత్సవము, ఇట్లాంటి చాలా దినోత్సవాలు, తర్వాత జ్యోతిరావు పూలే గారి జయంతి, పూలే గారి జయంతి, తర్వాత కాళోజీ నారాయణరావు గారి జయంతి, అలాగే మరి జయశంకర్ గారి జయంతి, ఈ విషయాలు కూడా మరి ఎట్లా జరుపుకోవాలనేది కూడా తెలియజేస్తూ మరి వారి తల్లిదండ్రులకు కూడా మరి విద్యార్థులను సన్నద్ధం కావడానికి వారికి సూచనలు కూడా తెలియజేస్తుంటారు. అంతేకాకుండా ఈ సమావేశాల లోపల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వారి యొక్క పాఠశాల యొక్క మరి అన్ని వసతులను కూడా తెలియజేస్తుంటారు. స్కూలుకు సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్సే కానీ, దాని వినియోగం ఏ విధంగా చేస్తున్నాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంటారు. పాఠశాలలో ఉన్న లైబ్రరీ, ల్యాబ్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వారి మెటీరియల్ ఏముంది, దానికి సంబంధించిన టీచర్ని, అలాగే వొకేషనల్ టీచర్స్ ఉన్న వారికి సంబంధించిన సబ్జెక్ట్